ఇది భక్షాల పిండి అంటే బెల్లం ఇంకా మన శనగపప్పు ఉంటుంది కదా అది మిక్స్ చేసింది. భక్షాలు చేసిన తర్వాత మిగిలిన పిండిని నేను ఇక్కడ ఏం చేస్తున్నానో చూడండి. ఈ పిండిని ఇది మనం దోశలు వేసుకుంటాం కదా, దోశలు వేసుకునే పిండిలో ముంచేసాను. ముంచి నూనె వేడిగా ఉన్న నూనెలో వేసాను. ఇక ఇలాగే అన్నీ వేసుకోవచ్చు. ఇలా ఏమంటారు పూర్ణం బూరెలు చేసుకున్నాను అన్నమాట. ఇంకా అది ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తాను. అంటే దోశ పిండి కదా, దానికి సపరేట్ వేరే పిండి కావాలి కదా, ఇది వస్తుందో రాదో అని మీకు డౌట్ ఉంటుంది. కానీ ఏ డౌట్ అవసరం లేదు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సేమ్ మనకు పూర్ణం బూరెలు లాగానే వస్తాయి. నేను మీకు చూపిస్తాను తీసిన తర్వాత కూడా. ఇలా చేసుకోవచ్చు. ఇంకా మనము ఏది మోమోస్ లాగా మోమోస్ టైప్ కూడా చేసుకోవచ్చు. అంటే రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, రైస్ ఫ్లోర్తో మనము సేమ్ మోమోస్ వెజ్ మోమోస్ ఎలా చేస్తామో అలానే వెజ్ మోమోస్ ఎలా చేస్తామో అలాగే చేసి ఇది పెట్టేసుకుంటే సరిపోతుంటుంది. మనం వెజ్ బదులు ఇది పెట్టుకుంటే సరిపోతుంది. అందులో ఇవి నేను చేసినవి చూడండి ఎలా వచ్చిందో. మనకు సేమ్ పూర్ణం లానే. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. టేస్ట్ సేమ్ పూర్ణం బూరె లాగానే ఉంది. ఇలా అయ్యాయి కదా, ఇవి తీసేసుకుందాము ఒక బౌల్లో. ఇది వెమ్మటే ఉడుకుతుంది, మరీ అంత లేట్గా కూడా కాలేదు. ప్లస్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటలేదు, మంచిగా మామూలుగా ఉంది. ఇలా ఆ పిండి ఈ పిండి ఉంటే వేస్ట్ చేయకుండా ఇలా అయితే ట్రై చేసుకోవచ్చు.